బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్. రాజ్ తరుణ్ నుంచి అమృత్ ప్రణయ్ వరకు, అలాగే కుమారి ఆంటీ, బరెలక్క పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బిగ్ బాస్ లో కుమారి ఆంటీని చూడాలనుకుంటున్నారా? ఒకటి అవును, రెండు కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు, చాలా మంది ఆడియన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే 7 సీజన్లు పూర్తయ్యాయి. 8వ సీజన్ గురించి తెలుసుకునే ముందు, బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షో బిగ్ బాస్ రియాలిటీ కాన్సెప్ట్ తో నడిచే షో ఇది. ఎన్నో ట్విస్ట్లతో సాగుతూ టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోంది. అలాగే సీజన్ మొదలయ్యేటప్పుడు ఎంత యాక్టివ్ గా ఉంటారో, ఫైనల్ ఎపిసోడ్ టైంలో వచ్చినప్పుడు అప్పుడే అయిపోయిందా అంటూ నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు ఆడియన్స్. మళ్ళీ కొత్త సీజన్ వచ్చే వరకు కళ్ళు కాయలు కాసే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో బిగ్ బాస్ షోకి అభిమానులు ఉండడంతో బుల్లితెరపై బిగ్గెస్ట్ షోగా భారీ టీఆర్పీతో దూసుకుపోతుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ తో షో లాంచింగ్ కాబోతుంది. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్, ఇలా ఈ ఏడాది నెట్టింట బాగా వైరల్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ షో స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ లీకులు వస్తూనే ఉంటాయి. అలా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళేనంటూ కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా 100 రోజుల పాటు బిగ్ బాస్ షో సాగేలా ప్లాన్ చేశారట మేకర్స్. అలాగే సుమారు 20 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారట. అయితే పరువు హత్యతో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరికి తోడు యూట్యూబ్, ఇన్స్టా వీడియోలతో ఫేమస్ అయిన స్టార్స్ ను హౌస్ లోకి తీసుకురాబోతున్నారట. కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే. తెలుగు బుల్లితెర వద్ద పలు ఛానల్స్ లో ఎన్నో రియాలిటీ షోలున్నాయి. కానీ వాటన్నిటిని మించి మంచి క్రేజ్ తెచ్చుకున్న గ్రాండ్ రియాలిటీ గేమ్ షో ఏదన్నా ఉంది అంటే ఆ గేమ్ షో ఖచ్చితంగా బిగ్ బాస్ అని చెప్పాలి. అవ్వడానికి వెస్టర్న్ దేశాల్లో స్టార్ట్ అయిన ఇండియాలో కూడా ఈ షోకి అమితమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా హిందీలో ఇప్పటికే 12 సీజన్లు పూర్తయ్యాయి. ఓటీటీ వర్షన్ కి కూడా 3వ సీజన్ పెట్టేశారు. కానీ మన తెలుగులో వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఏ భాషలో కూడా రాలేదు. ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్స్ మన బిగ్ బాస్ కి అందించాం. ఇలా తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు 8వ సీజన్ రాబోతుండగా దీనికోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చూస్తూనే ఈ ఏడాదిలో సగం పూర్తయిపోయింది. సో బిగ్ బాస్ హడావిడి కూడా మొదలవుతుంది. ఈ తరుణంలో ఈసారి సీజన్ తాలూకా డేట్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అయ్యాయి. కాగా ప్రస్తుతం ఉన్న బజ్ అండ్ కొన్ని అంతర్గత వర్గాల ప్రకారం ఈసారి సీజన్ ఈ సెప్టెంబర్ 8 నుంచి మొదలు కానుందట. కాగా ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కంటెస్టెంట్స్ పేర్ల విషయానికి వస్తే కాస్త బాగా తెలిసిన పేర్లే స్టార్ మా వారు పట్టుకున్నారనిపిస్తుంది. ఇవి చూస్తే ఇందులో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నాడట. ఇంకా రీసెంట్ కాంట్రవర్సీ కిరాక్ ఆర్పి, ప్రముఖ నటి సురేఖ వాణి, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన బరెలక్క, ఇంకా యాంకర్ రీతు పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. అలాగే కుమారి ఆంటీ, కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, ప్రణయ్ అమృత, జబర్దస్త్ వర్ష, వెటరన్ నటుడు సుధాకర్, ఇంకా యూట్యూబ్ ఫేమ్ బంచిక్ బబ్లు, సోషల్ మీడియా ఫేమ్ సోనియా సింగ్, ఇంకా నటి హేమ పేరు కూడా మరోసారి పరిశీలనలో ఉందట. ఈ మొత్తం ఉంటే ఈసారి ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే రానున్న రోజుల్లో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరి ఇదే అఫీషియల్ లిస్ట్ గా బయటికి వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకొంతకాలం ఆగి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే స్టార్ మా వారు సెట్ వర్క్స్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు ఫైనల్ చేయడంలో బిజీగా ఉన్నారట. లాస్ట్ సీజన్ తో ఓపెనింగ్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి. దీంతో స్టార్ మా వారు పడిపోయిన రేటింగ్స్ మళ్లీ లేచాయి. మరి ఈ సీజన్ తో దాన్ని కంటిన్యూ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.